అందరికీ నమస్కారం. ప్రతి కోరికకు ఒక దారి ఉంటుంది. అది కొన్నిసార్లు ఒక దీపంతో మొదలవుతుంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏప్రిల్ 12, 2025 హనుమాన్ జయంతి. న్యూమరాలజీ ప్రకారము పక్కా హనుమంతుడు ఈరోజు ప్రత్యక్షంగా ఉంటాడు. 51 సార్లు ఓం హనుమంతాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే హనుమంతుడు నిశ్శబ్దంగా స్పందిస్తాడు. అఖండ జ్యోతిని వెలిగించండి. ఆ దీపం చిమ్మ చీకటిలోనూ నీ ఆశలను వెలుగు చూపిస్తుంది. మీ విశ్వాసం అఖండమైతే దీపపు వెలుగు నీ కోరికను చేరవేస్తుంది. మన కోరికను మనం రాసుకున్నప్పుడే ప్రకృతి దానిని చదవడం మొదలు పెడుతుంది. ఒక కాగితంపై కోరిక రాసి దీపం దగ్గర పెట్టండి. కాగితంపై రాసిన మాటలకు హనుమంతుడు ప్రతిస్పందించేవాడు. రాసినది కాగితం కాదు, నీ విశ్వాసం అని గుర్తుంచుకో. వెలిగించినది దీపం కాదు, నీ కోరికకు దారి. అఖండ దీపంలో వెలిగేది జ్యోతి కాదు, అది హనుమంతుని కృపా రూపం. నీ కోరిక రాసింది పత్రం కాదు, ఆయన అంగీకారం కోసం నీ ఎదురు చూపు. నీవు మంత్రం జపిస్తే ఆయన ఆశీర్వాదం నీ శ్వాసలో ప్రవహిస్తుంది. విశ్వాసమే గొప్ప మంత్రం, హనుమంతుడే శాశ్వత జవాబు. మీ కోరిక తీరే గొప్ప మార్గం. ఓం తస్సత్.